ముందుగా అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ 30,000 మంది సబ్స్క్రైబర్స్ ని దాటిందండి. థ్యాంక్ యూ సో మచ్. పసుపు అందరం మనం నార్మల్ గా జనవరి ఫిబ్రవరిలో హార్వెస్టింగ్ చేసుకుంటామండి. బట్ నేను కొంచెం లేట్ గా చేశాను, మార్చిలో హార్వెస్టింగ్ చేశాను అనమాట. పసుపు అనేది మనం ఎప్పుడు కూడా మే ఎండింగ్ లో అట్లా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. సో మనం ఈ పసుపు దుంప నాటుకున్న తర్వాత వెంటనే ఒక వర్షం లాంటిది వస్తే చాలా బాగుంటుందండి. సో తొలకరి వర్షాల ముందు మనం పెట్టుకుంటే పసుపు అన్నది చాలా బాగా గ్రోత్ అవుతుందండి, చాలా బాగా సస్టైన్ అవుతుంది, బాగా మంచి ఈల్డ్ వస్తుంది తర్వాత మనకి. సో అందుకని ఏంటంటే నార్మల్ గా మే ఎండింగ్ లో అట్లా పెట్టుకుంటే చాలండి పసుపు. సో చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, మన స్టోర్ లో పసుపు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో బట్ అంత టెన్షన్ పడాల్సిన పర్లేదండి. బట్ ఇన్ ఎనీ కేస్ మన స్టోర్ లో ఇప్పుడు పసుపు అందుబాటులోకి వచ్చిందండి. ఈ పసుపులో కూడా ఇప్పుడు మనం స్టోర్ లో తీసుకొచ్చిన పసుపులో 5% కర్క్యూమిన్ ఉన్నదని చెప్పి మనం టెస్టింగ్ చేపిస్తే రిజల్ట్ వచ్చిందండి. సో 5% కర్క్యూమిన్ ఉన్న పసుపుని ఇప్పుడు మనం స్టోర్ లో తీసుకుని వచ్చామండి, మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా. దాంతో పాటు కస్తూరి పసుపు కూడా వచ్చిందండి. కస్తూరి పసుపు గురించి నేను ఒక వీడియో సెపరేట్ గా మళ్ళీ మీకు చూపిస్తాను. దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటి అన్ని కూడా కస్తూరి పసుపు గురించి. కస్తూరి పసుపు కూడా ఇప్పుడు మన స్టోర్ లో అందుబాటులో ఉంది. తర్వాత మామిడి అల్లం కూడా మన స్టోర్ లో అందుబాటులోకి వచ్చిందండి, మొక్కలు పెట్టుకునే వాళ్ళ కోసం, ఎవరైనా ఇంట్లో పెంచుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా. అలాగే నల్ల పసుపు మన దగ్గర ఇప్పుడు కొమ్ములు కూడా వచ్చినాయండి. ఇంతకుముందు మనం మదర్ రైజోమ్స్ ఇచ్చాం అందరికీ కూడా. లాస్ట్ 6 months నుంచి కూడా మదర్ రైజోమ్స్ చాలా మంది తీసుకున్నారు మన దగ్గర. ఇప్పుడు మంచిగా కొమ్ములు కూడా వచ్చినాయండి. అంటే ఇట్లానే సన్నగా ఉంటాయి అనమాట, ఇట్లా మొలకలు రెడీగా ఉంటాయి అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్ గా మనకి మెయిన్ పసుపు కానీ నల్ల పసుపు కానీ ఏదైనా సరే ఇందులో ఉండే కంటెంట్ కన్నా కూడా మదర్ రైజోమ్ లో ఉండే కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. మదర్ రైజోమ్ అంటే ఇదనమాట. ఈ మదర్ రైజోమ్ లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది, అది కర్క్యూమిన్ అవ్వండి ఏదైనా అవనివ్వండి. సో ఇందులో ఇదేంటంటే మొక్కలు పెంచుకోవడానికి వీలుగా తొందరగా ఎక్కువ మొక్కలు వస్తాయి ఇందులోంచి. ఇందులో వచ్చే మొక్కలు చాలా స్ట్రాంగ్ గా వస్తాయండి, మదర్ రైజోమ్స్ వచ్చే మొక్కలు. సో కొంతమంది మదర్ రైజోమ్స్ మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే మాకు ఇంకా మొలకలు రావట్లేదు. మొలకలు ఇప్పుడు రావండి, అది టెంపరేచర్ కండిషన్స్ రావాలి. న్యాచురల్ గా వచ్చే ప్రాసెస్ ఏంటంటే మే నెలలో మీకు మొలకలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట. మీరు ఎక్కడ పెట్టినా కూడా మొలకలు అన్నవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఈ మొలకలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ కొమ్ములు ఇవన్నీ పెట్టుకుంటే ఇందులో 1, 2, 3, 4 ఇట్లా ఎన్ని బొడిపిల్లాంటి ఉంటాయో కళ్ళు అవన్నీ కూడా మనకి మొలకలు వచ్చేస్తాయి అనమాట. సో మదర్ రైజమ్స్ మట్టుకు ఏమవుతుందంటే మనకి 1, 2, 3 మొక్కలు రావచ్చు అది పెట్టిన తర్వాత. సో దాని నుంచి బ్రాంచింగ్ వచ్చిన తర్వాత అది చాలా స్ట్రాంగ్ గా వచ్చి దాని నుంచి ఎక్కువగా మీకు ఈల్డ్ అనేది బాగా వస్తుంది మదర్ రైజమ్ ఎప్పుడు కూడా. సో ఫస్ట్ లో మదర్ రైజమ్స్ ఇచ్చాము నల్ల పసుపుకి, ఇప్పుడేమో అంత కొమ్ములు ఉన్నాయండి నల్ల పసుపు కూడా. సో స్టోర్ లో ఇప్పుడు మనకి 5% పసుపు ఉంది, కస్తూరి పసుపు ఉంది, మామిడి అల్లం ఉంది, అలాగే మన నల్ల పసుపు కూడా కొమ్ములు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాల్సింది ఓన్లీ మే నెలలోనే పెట్టుకోవాలండి. ఇంపార్టెంట్, మే నెలలో పెట్టుకుంటే అది మనకి జనవరి ఫిబ్రవరిలో హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే మీకు మంచి మంచి కంటెంట్ ఉంటుంది. తర్వాత మన స్టోర్ లోనే తీసుకుని వచ్చే కొత్త ఐటమ్లు మీరు మిస్ కాకుండా ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు తెలుస్తుంది. సో వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పసుపు నేను హార్వెస్ట్ చేశానండి మా దగ్గర. ఇది అప్రాక్సిమేట్ గా వేయింగ్ మిషన్ అయితే లేదు నా దగ్గర, ఒక 4 నుంచి 5 కేజీలు ఉండొచ్చాము. నేను ఒకే ఒక గ్రో బ్యాగ్ లో చేశాను అనమాట, పెద్ద గ్రో బ్యాగ్, రెక్టాంగులర్ గ్రో బ్యాగ్ లో చూద్దామని ఈసారి. ఇంకెక్కడే పెట్టలేదండి ఈసారి పసుపు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆడిన పసుపే చాలా ఉండిపోయింది అనమాట మా దగ్గర. సో లాస్ట్ ఇయర్ పసుపులో నేను చూపించాను మీకు ఇంతకుముందు. నేను పసుపు మనం ఎట్లా చేసుకోవాలన్న ప్రాసెస్, ఉడకబెట్టకుండా ఎండలో పెట్టకుండా నీడలో స్లైసెస్ చేసుకునే ప్రాసెస్ నేను మీకు చూపించాను అనమాట. ఆ స్లైసెస్ ఇవ్వండి, ఇప్పుడు కూడా ఈ స్లైసెస్ ఇలాగే ఉన్నాయన్నమాట మా ఇంట్లో. వంటలో కూడా మేము ఇప్పుడు ఇలాగే వాడుతున్నామండి. ఏంటంటే ఈ స్లైసులు తీసుకుని 1, 2, 3 మనం చిన్న ఆమందస్తా దీంట్లోనూ గుంటలోనూ జస్ట్ ఇట్లా కొట్టుకుని మనం ఒకసారి జస్ట్ దీన్ని కూరలో మనం మగ్గేటప్పుడు వేసేసుకుంటే, ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసేసుకుంటే ఇందులోంచి ఉన్న ఫ్లేవర్ రిలీజ్ అయ్యే ఫ్లేవర్ మీకు కూర చాలా బాగుంటుంది. దీన్ని పొడి చేయలేదండి లాస్ట్ ఇయర్, నేను మొత్తం అంతా కూడా ఇలా డబ్బాలోనే వేసి ఉంచేసాను అనమాట. సో అదే వాడుతున్నాం రెగ్యులర్ గా మేము. సో చాలా ఉందన్నమాట. అందుకని ఇంక నేను ఈ సంవత్సరం ఎక్కువ బ్యాగ్లో పెట్టలేదు, ఒక బ్యాగ్లోనే పెట్టాను అనమాట. బట్ మీ అందరికీ కంటెస్ట్ పెట్టాను కదా, బట్ ఎవరు నాకైతే ఫోటోలు పంపించలేదు, మాకు ఎంత వచ్చింది అంత వచ్చిందని హార్వెస్ట్ అయితే. బట్ ఎవరైనా మీరు మరి ఫోటోలు పంపిస్తుంటే హార్వెస్ట్ లో మీకు గిఫ్ట్ వచ్చేది అనమాట. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పంపించండి. సో ఇప్పుడు మనం నా పసుపుని హార్వెస్టింగ్ చూసేద్దామండి. ఒకసారి ఇవి కూడా క్లోజ్అప్ లో చూసేద్దాం. పసుపు హార్వెస్ట్ ఈసారి కొంచెం లేట్ గా చేస్తున్నాను అనమాట. ఈ బ్యాగ్ లోనే పెట్టాను అనమాట నేను పసుపు మొత్తం లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు. సో ఇది అయిపోయి ఆల్రెడీ చాలా రోజులు అయిందండి, ఆకులు కూడా ఎండిపోతున్నాయి కూడా ఆల్రెడీ. బట్ నేనే ఇంకా తీయడానికి టైం లేక తీయలేకపోయాను నేను. ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు మనం. ఎంత వచ్చింది అన్నది మనకి రిజల్ట్ అన్నది కూడా తెలుస్తుంది కదా. పసుపు ఆకు చాలా మంచి వాసన వస్తుందండి. ఇటువంటి ఆకులన్నీ కూడా మనం సేవ్ చేసి పెట్టుకుని మనం వంటల్లోనూ, మనం ఆడుకునే టీల్లోను, కాఫీల్లోనూ కూడా ఇది వాడుకోవచ్చు అనమాట.
చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకు అనమాట ఇది. సో ఇందులో అంతా కూడా పసుపు ఆకులు ఎండిపోయినాయండి ఆల్రెడీ మొత్తం. సో దీని వాటరింగ్ కూడా ఆపేసానండి ఆల్రెడీ నేను. ఒక 4 రోజులు అయింది వాటర్ ఆపేసి. ఎప్పుడైనా సరే మనం తీయాలనుకున్నప్పుడు ఒక 4 రోజుల ముందే 5 రోజుల ముందు ఆపేసుకుంటే ఏంటంటే లోపల మనకి ముద్ద కింద ఉండకుండా ఉంటుందన్నమాట. మనకి పౌడర్ కింద వచ్చేస్తుంది తొందరగా తీయడానికి. సో నేను ముందు ఈ ఆకులన్నీ కూడా తీసి జాగ్రత్త చేస్తున్నానండి. ఆకులు చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది చూడండి, అంతా ఆకంతా కూడా పైన ఊడిపోయిన ఆకంతా కూడా తీసేస్తున్నాను నేను. చూడండి, ఇది ఇంత ఆకు వచ్చింది. ఇదంతా కూడా మనం జాగ్రత్త చేసి పెట్టుకోవచ్చు, పౌడర్గా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు చూడండి, దుంపలన్నీ కూడా పైకంతా వచ్చేసినాయి మనకు. దుంపలు కూడా అంతా కూడా దీన్ని మనం తీసి చూద్దాము. బీసిగిపోయింది, నీళ్ళు పోయలేదు కదా, ఇంకా బీసిగిపోయిందండి మొత్తం. బ్యాగ్ పలంగా తీసేస్తాను బయటికి, ఎందుకంటే అక్కడ తీయాలంటే చాలా కష్టంగా ఉంది, బీసిపోయింది కదా. సో దీన్ని కింద వేసేద్దాం మొత్తం. చూసారా ఎంత లైట్గా ఉందో, వెయిట్ ఇద్దరం కలిపి ఈజీగా లేపుతున్నాము. మట్టి అంతా కూడా, అంటే అందులో నేను ఈ కోకోపీట్ శాతం అది కూడా కొంచెం ఎక్కువ కలిపాను. ఇది మొత్తం తిరిగేసి చూద్దామండి. తిరిగేస్తేనే కానీ మనం తీసేయట్లేదు. అది సో దీంట్లో మళ్ళీ ఫ్రెష్గా మనం సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి పసుపు, చూసారా రంగు ఎంత బాగా వచ్చిందో, పసుపు రంగు భలే ఉందండి ఇది పసుపు. ఇదిగోండి, ఇది మదర్ రైజంలో కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇది బాగా వచ్చింది చూడండి. దుంప పట్టి తీసేద్దాం. ఇది చూడండి, చెయ్యిలాగా కరెక్ట్గా. వానపాము గారు కూడా ఇందులో ఉన్నారు చూడండి. వానపాము గారు ఇందులో ఇల్లు ఏర్పరచుకున్నారు అనమాట. సో అచ్చం మన చెయ్యిలాగా వచ్చిందండి. ఇది భలే వచ్చింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో ఎక్కడైనా ఒక్కటి మిగిలిపోయినా మళ్ళీ అగైన్ మనకి పసుపు వచ్చేస్తుందండి. నెక్స్ట్ సీజన్కి ఆటోమేటిక్గా అది మొక్క అన్నది బయటకు వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ సీజన్లో. బొబ్బు అమ్మ జగ్గు బొబ్బు నన్న. సో ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ దుంప సైజు చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ దుంప సైజు ఇది కూడా వచ్చింది. అట్లా ఒక 4-5 కేజీలు వచ్చి ఉంటుందండి ఇంచుమించుగా. ఇంత లావు వచ్చినాయి అనమాట. ఇంకా రైజమ్స్ అన్ని కూడా, మదర్ రైజమ్స్ కానీ మామూలు రైజమ్స్ కానీ, ఈ రైజమ్స్ కూడా మంచి లావు వచ్చిందండి చాలా. ఇవి చూడండి ఇలా వచ్చినాయి, ఇంత బాగా వచ్చినాయి అనమాట. ఇందులో పసుపు కంటెంట్ కూడా బాగా రిచ్గా కనపడుతుందండి. లాస్ట్ ఇయర్ పసుపు మీకు చూపించాను కదా, సో అది నేను మళ్ళీ ఒకసారి మీకు క్లోజ్అప్లో చూపిస్తాను. సో ఇట్లా నేను స్లైసెస్ చేసేసుకుని పెట్టుకున్నానండి మొత్తం కూడా. ఇవన్నీ ఆరిపోయినాయి అనమాట లాస్ట్ ఇయర్వి. మన వంటల్లో వాడుకునేటప్పుడు ఏంటంటే 1-2 కొమ్మలు ఇవి మనం జస్ట్ అలా దంచుకొని చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎలా ఉంటాయి అనమాట స్లైసెస్. చూసారు కదా మన హార్వెస్ట్, ఈ సంవత్సరం వచ్చిన హార్వెస్ట్ అండి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను నేను ఇట్లాగా స్లైసెస్ కోసి అలాగే ఉంచేసుకున్నాను, పౌడర్ ఆడలేదనమాట. అదే వాడుతున్నాం వంటల్లో. సో ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే హెల్తీగా బాగా ఉండొచ్చు. పసుపులో వచ్చే కర్కుమిన్ అంతా కూడా ఎక్కువ లాస్ కాకుండా మనం రిటైన్ చేయగలుగుతాం అనమాట. సో నేను ముందు చెప్పినట్టుగా ఈ 4 రకాల ఐటమ్స్ కూడా మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ ఇవ్వచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అండి. కస్తూరి పసుపు, మామూలు పసుపులో 5% ఉండే కర్కుమిన్ ఉండే కొమ్ములండి, పసుపు కొమ్ములు. అలాగే మామిడి అల్లం కొమ్ములు ఉన్నాయి మన దగ్గర, నల్ల పసుపు కొమ్ములు కూడా ఉన్నాయన్నమాట. సో ఇదేనండి. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకొక మంచి వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.